నమస్తే, వెల్కమ్ టు 360 డిగ్రీస్. రైతు డిస్కంపై చర్చ కొనసాగుతున్న వేళ బీఆర్ఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. మోటార్లకు మీటర్లు పెట్టినా, రైతులకు ఫ్రీ కరెంట్ నిలిపివేసినా వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని, ఒకవేళ మోటార్లకు మీటర్లు పెట్టకపోయినా ఉచిత విద్యుత్ కొనసాగించిన ఎన్నికల్లో పోటీ నుంచి బీఆర్ఎస్ తప్పుకుంటుందా అని సవాల్ విసిరారు. మీడియాతో చిట్చాట్ చేసిన సీఎం రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ రైతుల ముసుగులో లైఫ్ లైన్ కోసం ప్రయత్నిస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేందుకే రైతు డిస్కం అని రేవంత్ స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వం ఫ్రీగా అందిస్తున్న విద్యుత్ వినియోగాన్ని రైతు డిస్కంకు కనెక్ట్ చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎక్కడా లేని విధంగా రైతు డిస్కంను ఏర్పాటు చేశామని, రైతు డిస్కం ఏర్పాటుతో జవాబుదారీతనం పెరుగుతోంది అన్నారు. ఇక ప్రభుత్వానికి అవసరాన్ని బట్టి తక్కువ ధరకే కరెంటు కొనుగోలు చేసే వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. రైతు డిస్కం పైన ఈఆర్సీ పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తుందని, అప్పుడే డిస్కంలో ఉద్యోగులు లేరని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతు డిస్కం వద్దన్న వారు దాని గురించి ఎందుకు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు సీఎం. ఇక బీజేపీ బీఆర్ఎస్ అబద్దాల పునాదులపై పార్టీలను బతికించుకోవాలని ప్రయత్నిస్తున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. వడ్లు కొనుగోలు చేయనిది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ప్రకటించి వదిలిస్తే తమ ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని తెలిపారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం సీఎం రేవంత్ సవాల్ విసిరారు. జూన్ 15 వరకు ప్రతి గింజను కొంటామని, మీకున్న ధాన్యాన్ని మోదీతో కిషన్ రెడ్డి కొనిపించాలని తెలిపారు. లేదంటే కిషన్ రెడ్డి బీజేపీ నేతల ఇంటి ముందు ధాన్యం పోస్తామని తెలిపారు సీఎం. ఇక జల వివాదాలను రాష్ట్రాల సమన్వయంతో పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ చెప్పారని, కానీ తుమ్మిడిహట్టి కోసం కలిసి మాట్లాడటానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరినా స్పందించడం లేదన్నారు సీఎం రేవంత్. పోలవరం కోసం 7 మండలాలు మోడీ తెలంగాణ కోసం మహారాష్ట్ర నుంచి అనుమతులు ఇప్పించలేరని తెలిపారు. అధికారంలో ఉండగా బీఆర్ఎస్ దోచుకుందని సీఎం ఆరోపించారు. స్టోన్ క్రస్టర్ల దగ్గర 50 లక్షలు వసూలు చేశారని, ఇదులకుంట చెరువు గురించి ఎందుకు హరీష్ రావు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. గ్లోబరీనా సంస్థ కేటీఆర్ బినామీ సంస్థ అని ఆరోపించారు సీఎం. ఇక హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు ఫ్యూచర్ ఏంటో ఆయనకే క్లారిటీ లేదని విమర్శించారు. ఫ్యూచర్లో హరీష్ ఏ పార్టీలో ఉంటాడో ఆయనకే తెలియదంటూ సెటైర్లు వేశారు సీఎం రేవంత్. హరీష్ రావు ఎవరెవరిని తనకు తెలుసు అన్నారు రేవంత్ రెడ్డి. ఇక కేసీఆర్ కుటుంబం ఎన్ని క్షుద్ర పూజలు చేసినా తనను ఏం చేయలేరని తెలిపారు రేవంత్. తనకు ఓ ప్లాన్ ఉందని, ప్రతి దానికి ఓ పరిష్కారం ఉందని చెప్పారు. ఎన్టీఆర్ విగ్రహం విషయంలో జరుగుతున్న చర్చపై సీఎం స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ పై సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. పువ్వాడ అజయ్ ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టినప్పుడు కేటీఆర్ ఏం చేశారని సీఎం ప్రశ్నించారు. ఎన్టీఆర్ను కులం ప్రాంతంతో పోల్చడం బుద్ధి లేనితనమన్నారు. ఆంధ్రలో తెలంగాణ వాళ్ళు విగ్రహాలు ఎందుకు పెట్టట్లేదని అక్కడ పార్టీ పెట్టిన కేసీఆర్ అడగలేదు కదా అన్నారు. వివాదాలు సెంటిమెంట్తో రాజకీయాలు చేయాలని నేను అనుకోవటం లేదంటూ నా దృష్టి అంతా అభివృద్ధిపైనే ఉందన్నారు సీఎం రేవంత్. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికకు తొందర ఏమాత్రం లేదన్నారు. నాంపల్లి పోలీస్ స్టేషన్లో బాల్క సుమన్ విచారణ సుదీర్ఘంగా కొనసాగుతోంది. దాదాపు 6:30 గంటలుగా ఆయన చేసిన సింగరేణిపై మిలిటరీ